Good evening, students. Today I'm going to explain one more lesson, that is refraction of light. Actually, in this lesson, we will discuss about definition of refraction, refractive index formula, and the factors affecting the refraction, relative refractive angle, relative refractive index, critical angle, total internal reflection, applications of total internal reflection, and class. These are present in your syllabus. So as per your syllabus, I am going to explain about the definition of the refraction. See, consider that light is passing from denser to rarer medium. Okay, already explained you regarding denser medium and rarer medium in the previous classes. So consider light incident on this film. This is the normal. Always you have to take the angle from the normal only. This is angle I. When light passes from denser to rarer, please keep it in mind, here the velocity automatically, actually if there is no change in the medium, ఇక్కడ మాధ్యమంలో కనుక డిఫరెన్స్ లేకపోతే ఏమవ్వాలా, లైట్ షుడ్ ట్రావెల్ లైక్ దిస్, కాంతి ఇలా ప్రయాణం చేయాలి యాక్చువల్గా. కానీ ఈ డెన్సర్ నుంచి రేరర్కి వస్తుంది కాబట్టి లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద డెన్సర్ టు రేరర్. ఈ డెన్సర్ నుంచి విరలే సాంద్రత రేణుక నుంచి విరలే రేణుకలకు వస్తుంది కాబట్టి దాని స్పీడ్ ఏమవ్వాలా, పెరగాల. సో it moves like this. Here the angle is refracted angle is r. Here the velocity changed due to change in the velocity because of the presence of the materials. This is known as refraction. అంటే వక్రీభవనం అంటాం. ఏమవుతుంది, కాంతి అనేది సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోకి వస్తుంది. ఇక్కడ సాంద్రత యానకం కాబట్టి ఎంతైతే వేగం ఉందో ఇక్కడ ఈ మెటీరియల్లో ఏమాత్రం చేంజ్ లేకపోతే అది స్ట్రైట్గా ఇలా వచ్చేయాలి. కానీ ఎప్పుడైతే ఇక్కడ మెటీరియల్ చేంజ్ చేసామో దాని యాంగిల్ అనేది కొంచెం పెరిగింది. సో జనరల్గా మీరు చేప నీటిలో చూస్తే మీరు రేరర్ నుంచి డెన్సర్ చూస్తారు. సో టెక్స్ట్ బుక్లో అలా ఉంది. సో నేను రివర్స్ చెప్పాను, ప్రాబ్లం ఏం కాదు. సో హియర్ refractive index is equal to the ratio of the velocity of light to the velocity of the medium. This is velocity of light, this is velocity of light, and this is velocity of medium. Okay, so these are the two differences. This is the ratio, hence there is no units. Please keep it in mind. C తాలూకు వాల్యూ ఎంత, its value is 3 × 10⁸ meters per second. So consider, I am giving one example. The refractive index of the material is 2/3. N is given as 2/3. Find the velocity of the medium. So వక్రీభవనం కనుక 2/3 అయితే యానకంలో వేగం ఎంత మనకు తెలుసు, n is equal to c/v. 2/3 is equal to 3 × 10⁸. By v means we don't know. V is equal to 3 × 10⁸ into, so 2/3 becomes 3/2. Okay, సో దీన్ని మీరు సాల్వ్ చేయండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను మరలా ఈ లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ప్రతి లెసన్పై ఇండివిజువల్గా సమ్స్ ఇచ్చి దాన్ని మరలా ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఒకటి ఉంటుంది. సో కాబట్టి ప్రస్తుతం లెసన్స్ కంప్లీట్ చేద్దాం. ఎలాగా మీ అసైన్మెంట్స్ అయ్యేటప్పుడు కూడా నేను మీకు ఆ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. అండ్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రిఫ్రాక్షన్ మీద ఎఫెక్ట్ చేసేవి మనకి పాలిటెక్నిక్లో దీని మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో దాని మీద ఎఫెక్ట్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటంటే నేచర్ ఆఫ్ ది మెటీరియల్. నేచర్ ఆఫ్ మెటీరియల్ పదార్థ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎందుకు ఆధారపడుతుంది? పదార్థ స్వభావం మీద ఎందుకు ఆధారపడుతుందంటే, మనం డైమండ్ ఉపయోగించినప్పుడు ఒకలా ఉంటుంది, గ్లాస్ ఉపయోగించినప్పుడు ఒకలా ఉంటుంది, వాటర్ ఉపయోగించినప్పుడు ఒకలా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్. అండ్ ఆల్సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, C is equal to nu lambda, isn't it? So
it also depends upon the wavelength. తరంగ దైర్ఘ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎఫెక్ట్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పేసి ఇచ్చాడు. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, తరంగ దైర్ఘ్యం పెరిగితే వక్రీభవన గుణకం ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద వేవ్ లెంత్ is increased. This type of questions are there. So we will discuss in the assignments. The next one is relative refractive index. సాపేక్ష వక్రీభవన గుణకం. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సాపేక్ష వక్రీభవన గుణకం. ఏం లేదు, ఇక్కడ ఒక టర్మ్ వాడాడు, రిలేటివ్. రిలేటివ్ మీన్స్ వీఆర్ కంపేరింగ్ దిస్ వన్ విత్ అనదర్ వన్. సింప్లీ ఇట్ ఈస్ ఎ రేషియో. Simply it is a ratio. Ratio means there is no units. Okay, you please keep it in mind. So here I am going to explain in simple way n to 1. That means we are comparing the velocities of the light in different media. That means we are comparing the first material with second one or second material, v1 by v2. You please keep it in mind. Okay, so v1 by v2. Here by dividing both these with c, it becomes v1 by c and v2 by c. That means this is v1 by c means what?